హలో మరియు ఈ సెషన్కు అందరికీ స్వాగతం. ఈరోజు మనం 4:1 మల్టీప్లెక్సర్ గురించి నేర్చుకుందాం. ఈ పరికరము డేటా కంప్రెషన్ మరియు కమ్యూనికేషన్ వంటి సిస్టమ్స్లో డేటాను ఎంచుకోవడం మరియు పంపించడం కొరకు ముఖ్యమైనది. ఈ కీలకమైన భాగాన్ని నిర్మించి అర్థం చేసుకుందాం మరియు డిజిటల్ ఎంపిక ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఉద్దేశాలు. ఈ సెషన్ చివరికి మీరు 4:1 మల్టీప్లెక్సర్ సర్కిట్ నిర్మించుటకు మరియు పరీక్షించుటకు అవసరమైన సాధనాలు మరియు వస్తువులను గుర్తిస్తారు మరియు ఐసి 74LS153 ఉపయోగించి 4:1 మల్టీప్లెక్సర్ సర్కిట్ నిర్మిస్తారు మరియు పరీక్షిస్తారు. మల్టీప్లెక్సర్స్ పరిచయం. మల్టీప్లెక్సర్ మక్స్ అనేక అనలాగ్ లేక డిజిటల్ ఇన్పుట్ సిగ్నల్స్లో ఒకదానిని ఒకే సింగిల్ అవుట్పుట్ లైన్కు దారి మళ్లించే ఒక కాంబినేషనల్ లాజిక్ సర్కిట్. ఏదైనా ఇవ్వబడిన సమయంలో అవుట్పుట్కు ఏ ఇన్పుట్ లైన్ కనెక్ట్ అవుతుంది అని నిర్ణయించే కంట్రోల్ లైన్స్లో మక్స్ యొక్క శక్తుంటుంది. ఈ సెలెక్టర్ పిన్స్కు వర్తించబడిన బైనరీ కోడ్ ఆధారంగా జతచేయబడిన డేటా ఛానల్ అవుట్పుట్ లింక్ అవుతుంది. 4:1 మల్టీప్లెక్సర్ను దగ్గరగా చూస్తే ఇందులో ఇన్పుట్ 0 నుండి ఇన్పుట్ 3 వరకు పేర్లు ఇవ్వబడిన 4 డేటా ఇన్పుట్స్ S0 మరియు S1 అనే 2 సెలెక్టర్ పిన్స్ మరియు ఒక సింగిల్ అవుట్పుట్ ఉంటాయి. S0 మరియు S1 యొక్క స్థితి ఒక పాయింట్ వద్ద ఏ ఇన్పుట్స్ ఏ అవుట్పుట్కు కనెక్ట్ చేయబడుతుంది అనేది నిర్ణయిస్తుంది. 4 శాంపుల్ డేటా ఇన్పుట్స్ ఉంటాయి. 010, 110, 001, 101. మనం ఎంపిక చేయబడిన ఇన్పుట్స్ను 00కు మారుద్దాం. మొదటి డేటా ఇన్పుట్ 010 అవుట్పుట్ వైపుకు మళ్లించబడిందని గమనించండి. ఇప్పుడు మనం ఎంపిక చేయబడిన ఇన్పుట్స్ను 10కి మారుస్తాం, కాబట్టి రెండవ డేటా ఇన్పుట్ అవుట్పుట్కు బదిలీ చేయబడుతుంది. S1 మరియు S0 బైనరీ సెలెక్టర్స్ యొక్క ప్రతి సమ్మేళనం ఏ విధంగా నిర్దిష్ట ఇన్పుట్ మార్గాన్ని యాక్టివేట్ చేస్తుంది అని మల్టీప్లెక్సర్ ట్రూత్ టేబుల్ స్పష్టంగా చూపుతుంది. ఇది సెలెక్టర్ బిట్ స్థితిని చూడడం ద్వారా ఇన్పుట్ అవుట్పుట్ను కనుగొనడం సులభం చేస్తుంది. ఇప్పుడు ఐసి 74LS153 ఉపయోగించి 4:1 మల్టీప్లెక్సర్ సర్కిట్ నిర్మాణం మరియు పరీక్ష కొరకు అవసరమయ్యే సాధనాలు, ఉపకరణం మరియు వస్తువులను చూద్దాం. మనకు ఈ కింది సాధనాలు అవసరమవుతాయి. డిజిటల్ ట్రైనర్ కిట్ 1, ప్రోబ్స్తో డిజిటల్ మల్టీమీటర్ 1, వైర్ స్ట్రిప్పర్ 1, ట్వీజర్ 1. మనకు ఈ కింది వస్తువులు మరియు విడిభాగాలు అవసరమవుతాయి. 74LS153 ఐసి మరియు హుకప్ వైర్స్ అవసరమైనట్లుగా. ఇప్పుడు ప్రత్యేకంగా డ్యూయల్ 4:1 లైన్ డేటా సెలెక్టర్ లేదా మల్టీప్లెక్సర్గా తయారు చేయబడిన ఐసి 74LS153ను చూద్దాం. ఐసి 74LS153 అనేది 74LS సిరీస్కు చెందిన ఒక డిజిటల్ ఇంటిగ్రేటెడ్ సర్కిట్. 74LS153 ఒక డ్యూయల్ 4 లైన్ నుండి 1 లైన్ డేటా సెలెక్టర్ లేదా మల్టీప్లెక్సర్. ఇందులో ఒకే ఐసిలో 2 స్వతంత్ర 4:1 మల్టీప్లెక్సర్స్ ఉంటాయి. ప్రతి మల్టీప్లెక్సర్కు 4 డేటా ఇన్పుట్ లైన్స్ ఉంటాయి, కానీ ఒకే ఒక్క అవుట్పుట్ లైన్ ఉంటుంది. ఇప్పుడీ ఐసి యొక్క పిన్ కాన్ఫిగరేషన్ను చూద్దాం. ఇది ఒక 16 పిన్ ప్యాకేజ్లో వస్తుంది. పిన్స్ 6, 5, 4 మరియు 3 మొదటి మల్టీప్లెక్సర్ కొరకు డేటా ఇన్పుట్స్ అవుతాయి. పిన్స్ 10, 11, 12 మరియు 13 రెండవ మల్టీప్లెక్సర్ కొరకు డేటా ఇన్పుట్స్ అవుతాయి. పిన్స్ 1 మరియు 15 వరుసగా మొదటి మరియు రెండవ మల్టీప్లెక్సర్ కొరకు క్రియాశీలక ఇన్పుట్స్, ఇవి యాక్టివ్ లో ఇన్పుట్స్. పిన్స్ 14 మరియు 2 మొదటి మల్టీప్లెక్సర్ మరియు రెండవ మల్టీప్లెక్సర్ కొరకు ఎంపిక చేయబడిన ఇన్పుట్స్. పిన్ 8 గ్రౌండ్కు కనెక్ట్ చేయబడుతుంది మరియు పిన్ 16 సప్లై వోల్టేజ్కు కనెక్ట్ చేయబడుతుంది. పిన్స్ 7 మరియు 9 వరుసగా మొదటి మరియు రెండవ మల్టీప్లెక్సర్స్ యొక్క అవుట్పుట్స్. 74LS153 ఇంటిగ్రేటెడ్ సర్కిట్ ఉపయోగించి 4:1 మల్టీప్లెక్సర్ సర్కిట్ యొక్క నిర్మాణం మరియు పరీక్ష కొరకు దశలవారీగా విధానాన్ని ఇప్పుడు చూద్దాం. విడి భాగాలన్నిటినీ ఒకచోటకి చేర్చుకోవడం, మీ పని ప్రదేశంపై శుభ్రంగా వాటిని ఉంచడం మొదటి దశ.
ఇందులో 74LS153 ఐసీ ఉంటుంది. మనం డిజిటల్ ట్రైనర్ కిట్ ఉపయోగిస్తున్నాం కాబట్టి బ్రెడ్ బోర్డ్, పవర్ సప్లై, స్విచెస్, రెసిస్టర్స్, ఎల్ఈడి మొదలైన సర్కిట్ యొక్క ప్రధాన భాగాలు దానిపై బిగించబడతాయి. ప్రతి భాగాన్ని నిశితంగా పరిశీలించండి మరియు అసెంబుల్ చేయడం ప్రారంభించే ముందు మీ వద్ద పూర్తి సెట్ ఉందా అని చూసుకోండి. మీరు విడి భాగాలను సేకరించిన తర్వాత బ్రెడ్ బోర్డ్ను సిద్ధం చేయండి. బ్రెడ్ బోర్డ్పై 10 పిన్ ఐసీ 74LS153 బిగించడం ద్వారా ప్రారంభించండి. అన్ని పిన్స్ సరిగ్గా నిలువుగా సమలేఖనం చేయబడ్డాయని నిర్ధారించుకోండి మరియు ఖచ్చితమైన ప్లేస్మెంట్ కొరకు సర్క్యూట్ చిత్రాన్ని చూడండి. మల్టీమీటర్ ఉపయోగించి డిజిటల్ ఐసీ ట్రైనర్ కిట్ యొక్క +5 వోల్ట్ పవర్ సప్లై సరిగ్గా పనిచేస్తుందా లేదా అని నిర్ధారించుటకు పవర్ సప్లై ఆన్ చేయండి. ట్రైనర్ కిట్ యొక్క పవర్ మరియు గ్రౌండ్లను బ్రెడ్ బోర్డ్కు కనెక్ట్ చేయండి. అలాగే మరొక జంపర్ వైర్ తీసుకొని దాని ఒక చివరను +5 వోల్ట్ వనరుకు మరియు మరొక చివరను పిన్ 16తో సప్లై సోర్స్గా కనెక్ట్ చేయండి. మొదటి జంపర్ వైర్ యొక్క ఒక చివరను గ్రౌండ్ రెయిల్కు లేదా గ్రౌండ్ వనరుకు మరియు మరొక చివరను పిన్ 8తో కనెక్ట్ చేయండి. ఐసీని పవర్ ఆన్ చేయడానికి మరియు సర్క్యూట్కు ఒక ఉమ్మడి రిఫరెన్స్ను అందించుటకు ఈ దశ ఆవశ్యకం. 2 మల్టీప్లెక్సర్స్ పిన్ నంబర్ 1 మరియు 15 రెండూ పిన్స్ యాక్టివ్ స్థితిలో ఉన్నాయని నిర్ధారించుకోండి. వైర్లు బ్రెడ్ బోర్డ్లోకి గట్టిగా చొప్పించబడ్డాయని మరియు కనెక్షన్లు వదులుగా లేవని నిర్ధారించుకోండి. భద్రతా చిట్కా: వదులుగా ఉన్న కనెక్షన్ అన్స్టేబుల్ సర్క్యూట్ బిహేవియర్కు దారితీయవచ్చు. ఈ కనెక్షన్ ఇచ్చిన తర్వాత పిన్స్ను గ్రౌండ్కు మీరు సరిగ్గా కనెక్ట్ చేశారని ధృవీకరించుకొనుటకు మీ సర్క్యూట్ డయాగ్రామ్ను 2 సార్లు పరీక్షించుకోండి. స్విచ్లు 1, 2, 3 మరియు 4 అని పేరు ఇవ్వబడిన 4 స్విచ్చెస్ తీసుకోండి. స్విచ్ 1ని పిన్ 6కు కనెక్ట్ చేయండి. స్విచ్ 3ని పిన్ 4కు కనెక్ట్ చేయండి. స్విచ్ 4ని పిన్ 3కు కనెక్ట్ చేయండి. సెలక్షన్ ఇన్పుట్ ఏను పిన్ 14కు మరియు బిను పిన్ 2కు స్విచ్లు S5 మరియు S6 ద్వారా కనెక్ట్ చేయండి. మొదటి మల్టీప్లెక్సర్ యొక్క అవుట్పుట్ పిన్ 7 వద్ద లభిస్తుంది. దాన్ని అవుట్పుట్ ఎల్ఈడి మానిటర్కు కనెక్ట్ చేయండి. ఇన్పుట్స్ యొక్క ఎంపిక కొరకు డిజిటల్ ట్రైనర్ కిట్లోని టాగుల్ స్విచ్లను లాజిక్ లెవెల్స్ సూచించుటకు 5 వోల్ట్ లాజిక్ హైలో లేదా 0 వోల్ట్ లాజిక్ లోకు సరిచేయండి. పవర్ ఆన్ చేసే ముందు షార్ట్ సర్క్యూట్స్ లేదా తప్పు కనెక్షన్స్ నివారించుటకు మీ సర్క్యూట్ను 2 సార్లు పరీక్షించండి. పరీక్షించిన తర్వాత 5 వోల్ట్ డీసీ సప్లైను ఆన్ చేయండి. మొదటి మల్టీప్లెక్సర్ కొరకు మరియు వివిధ సమ్మేళనాలను పరీక్షించుటకు
మీరు డేటా ఇన్పుట్ పిన్స్ S4 నుండి S1 వరకు కనెక్ట్ అయిన స్విచ్లను మరియు సెలక్షన్ ఇన్పుట్ పిన్స్ S5, S6 ఉపయోగిస్తారు. స్విచ్లు S6 మరియు S5లను 0, 0 సమ్మేళనానికి టాగుల్ చేయండి. అవుట్పుట్ డేటా ఇన్పుట్ 0 అవుతుంది. ఒకవేళ D 0, 0కు సెట్ చేస్తే అవుట్పుట్ Y కూడా 0 అవ్వాలి. ఒకవేళ D 0, 1కి సెట్ చేస్తే అవుట్పుట్ Y 1 అవ్వాలి. స్విచ్లు S6 మరియు S5లను 0, 1 సమ్మేళనానికి టాగుల్ చేయండి. అవుట్పుట్ డేటా ఇన్పుట్ 1 అవుతుంది. ఒకవేళ D1 0కు సెట్ చేస్తే అవుట్పుట్ Y కూడా 0 అవ్వాలి. ఒకవేళ D1 1కి సెట్ చేస్తే అవుట్పుట్ Y 1 అవ్వాలి. స్విచ్లు S6 మరియు S5లను 1, 0 సమ్మేళనానికి టాగుల్ చేయండి. అవుట్పుట్ డేటా ఇన్పుట్ 2 అవుతుంది. ఒకవేళ D2 0కు సెట్ చేస్తే అవుట్పుట్ Y కూడా 0 అవ్వాలి. ఒకవేళ D2 1కి సెట్ చేస్తే అవుట్పుట్ Y 1 అవ్వాలి. స్విచ్లు S6 మరియు S5లను 1, 1 సమ్మేళనానికి టాగుల్ చేయండి. అవుట్పుట్ డేటా ఇన్పుట్ 3 అవుతుంది. ఒకవేళ D3 0కి సెట్ చేస్తే అవుట్పుట్ Y కూడా 0 అవ్వాలి. ఒకవేళ D3 1కి సెట్ చేస్తే అవుట్పుట్ Y 1 అవ్వాలి. దీనితో మనము ఈ సెషన్ చివరికి వచ్చాము. ఈ సెషన్లో మనము ఈ అంశాలు నేర్చుకున్నాము. 4-to-1 మల్టీప్లెక్సర్ సర్క్యూట్ నిర్మించుటకు మరియు పరీక్షించుటకు అవసరమైన సాధనాలు మరియు వస్తువులను గుర్తిస్తాము. మరియు IC 74LS153 ఉపయోగించి 4-to-1 మల్టీప్లెక్సర్ సర్క్యూట్ నిర్మిస్తారు మరియు పరీక్షిస్తారు. చూసినందుకు ధన్యవాదములు. తర్వాతి సెషన్లో తిరిగి కలుద్దాం.